దేశవ్యాప్తంగా ఉన్న వెలుమనంతా తాండ్ర పాపారాయుడి పౌరుషాన్ని పుణికిపుచ్చుకొని సమాజంలో శక్తివంతమైన నాయకులుగా వెలుగొందాలని ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు ఆకాంక్షించారు. విశాఖ జిల్లా పెందుర్తి కూడలలో గల తాండ్ర పాపారాయ కళ్యాణ మండపం ఆవరణలో కీర్తిశేషులు బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడు విగ్రహాన్ని వెలుమ నాయకులు ఆవిష్కరించారు. కళ్యాణ మండపం వ్యవస్థాపకులు గొర్లె రామునాయుడు, బీజేపీ రామునాయుడు, దొగ్గా గౌతమ్, అవగడ్డ అప్పలనాయుడు తదితర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్ రాజ్, గండి బాబ్జీ, తైనాల విజయ్ కుమార్, పీలా గోవింద్ సత్యనారాయణ, బీజేపీ నాయకుడు సురేంద్ర మోహన్, స్థానిక ప్రముఖులు గండి రవికుమార్, చొక్కాకుల వెంకట్రావు, రెడ్డి నారాయణరావు, గొర్లె అప్పారావు తదితరులు తాండ్ర పాపారాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు నేలలో అనేక సంస్థానాలను పరిపాలించిన ఏకైక సామాజిక వర్గం వెలమలు మాత్రమేనని, అలాగే 5గురు ముఖ్యమంత్రులు కూడా వెలమలే అయ్యారని పేర్కొన్నారు. చెన్నై మహానగరాన్ని స్థాపించిన చెన్నంనాయుడు కూడా వెలమ దొరే కావడం గర్వకారణమన్నారు. ఇక పౌరుషంతో పాటు త్యాగానికి మరో పేరు వెలమ సామాజిక వర్గీయులని, అనేక సందర్భాల్లో ఈ విషయాలు నిర్ధారణ అయ్యాయని నాయకులు వెల్లడించారు. బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుడు ప్రత్యర్థులను క్షమించి వదిలేసి తన త్యాగాన్ని రుజువు చేశారని వివరించారు. వెలమనందరూ ఐకమత్యంతో సాగి పార్టీలు వర్గాలకు అతీతంగా సామాజిక వర్గం అభివృద్ధికి కృషి చేయాలని నాయకులంతా ఉద్ఘాటించారు. వెలమ సామాజిక భవనాల ఏర్పాటుకు అందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా వెలమ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ముందుగా మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు తాండ్ర పాపారాయుడు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారికి, అలాగే గండి బాబ్జీ గారికి, తైనాల విజయ్ కుమార్ గారికి, అదీప్ రాజ్ గారికి, సురేంద్ర కుమార్ గారికి, నాయుడు గారికి, అలాగే శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా వెలమ బంధువులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ తాండ్ర పాపారాయుడు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇంత చక్కగా ఏర్పాటు చేసుకొని అందరినీ పెందుర్తి వెలమ సోదరులు, మా సోదరులందరూ, మా యువ నాయకులందరూ కలిసి అందరం ఇంత గ్రాండ్ సక్సెస్గా చేసుకున్నందుకు మళ్ళీ మా యువ నాయకులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.